నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ బండి భగీరథ్ గురించి. మరి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైనా కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? దాదాపు 4 రోజులు అవుతుంది కేసు పెట్టి. ఇప్పటికీ మరి పోలీసులు అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేంటి? మరి దీనిపైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే బండి సంజయ్ గారు అయితే పొలిటికల్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పోలీసుల పైన ఉందా? పోలీసులు నిజంగానే భయపడుతున్నారా? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు ఫోక్సో కేసు అనేది మనకి ఎంత సెన్సిటివ్ మ్యాటరో మనందరికీ తెలుసు. బాధితురాలు మైనరా కాదనే విషయం ఒక్కటే చూస్తారు. ఆ ఇన్సిడెంట్ సమయంలో అమ్మాయికి ఇష్టం ఉన్నా, లేకున్నా కూడా ఖచ్చితంగా అయితే అబ్బాయి పైన ఫోక్సో కేసు అయితే నమోదు చేయాలి. ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ కూడా చేయాలి. ఒకవేళ మనం సామాన్యులమైతే ఇలానే వ్యవహరిస్తారా పోలీసులు? ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా అయితే యాక్షన్ తీసుకుంటారు కదా! మరి ఈ విషయంలో బండి సంజయ్ కుమారుడి పైన ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మరి పోలీసులు మరొక విషయం ఏం చెప్తున్నారంటే అసలు బండి భగీరథ్ అసలు ఆచూకీ లేడు, ఇంకా ఫోన్ కాంటాక్ట్‌లో లేడని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు కరీంనగర్ పోలీసులకి ఆయన హనీ ట్రాప్ జరిగిందని చెప్పి కేసు ఎందుకు పెట్టాడు? మరి కేసు పెట్టిన సమయంలో అయినా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసే సమయంలో ఆయన ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి కదా! మరి ఎందుకు ఆయన పారిపోయినట్టు? ఈ విషయం పైన కూడా బండి సంజయ్ గారు అయితే మనకి సమాధానం చెప్పాల్సొస్తది. ఎందుకంటే పోలీసుల పైన, చట్టం పైన సామాన్యులకి ఇలాంటి క్వెషన్స్ రాకుండా ఉండాలంటే, ఇక అలానే సామాన్యులకు, ఇక అలానే పొలిటీషియన్స్‌కి అందరికీ చట్టం సమానంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కేసులో అయితే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా సామాన్యులకు కూడా డౌట్స్ వస్తాయి. మరి మేమైతే ఒకలాగా, పొలిటీషియన్స్ అయితే ఒకలాగా అని చెప్పి డౌట్స్ అయితే వస్తాయి. దాదాపు 4 రోజులు అయిపోతుంది ఈ కేసు పెట్టి, కంప్లెయింట్ ఇచ్చి. మరి కనీసం నిజంగా జరిగిందా లేదా అనే విషయం తర్వాత. ముందైతే అరెస్ట్ చేయాలి కదా! అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీలో మరి ఏం తేలుతుంది అనేది ఒకసారి అయితే చూడాలి. మరి మరొక విషయం ఏంటంటే సీఎం గారు కూడా దీనిపైన స్పందించారు. డీజీపీ గారు క్వెషన్ వేశారు. మరి ఎందుకు మేము అరెస్ట్ చేయలేకపోయారని అడిగితే డీజీపీ గారు చెప్పిన సమాధానం ఒకసారి వింటే మన అందరికీ కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తది. ఎందుకు ఆయన ఏం చెప్పారు? మోడీ గారి పర్యటన నేపథ్యంలో మేము బిజీగా ఉన్నాము, అరెస్ట్ చేయలేకపోయామని ఆయన అన్నారు. మరి మోడీ గారి పర్యటన పూర్తయి కూడా దాదాపు 2 డేస్ అవుతుంది. మరి ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి కదా! కానీ ఇప్పటికీ చేయలేదు. కాకపోతే ప్రజెంట్ ఆయన చెప్తున్నారు, ఏం చెప్పారంటే సిట్ ఏర్పాటు చేశామని చెప్పారు. సిట్‌కి మన కూకట్పల్లి డీసీపీ గారిని అయితే నియమించారు సిట్ ఆఫీసర్‌గా. ఆమె బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. అక్కడ జరిగిన ఎంక్వైరీ అసలు ఏం చేశారు, ప్రజెంట్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది అన్నీ ఆమె తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాము, ఎలాంటి పక్షపాతం లేకుండా బాధితుల తరపునే ఉంటామని చెప్పి పోలీసులు అయితే వెల్లడించారు. మరి ఈ కేసు ఎంతవరకు వస్తుంది, ఏంటి, నిజంగా అరెస్ట్ చేస్తారా అనేది మనం అయితే వేచి చూడాలి. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే బండి భగీరథ్ అయితే హైకోర్టులో కేసేశారు. ఏం చేశారంటే ఖచ్చితంగా మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి పిటిషన్ అయితే వేసినట్టు తెలిసింది. మరి కోర్టు ఈ పిటిషన్ అయితే వాయిదా వేసింది. నిజంగా మరి మధ్యంతర బెయిల్ వస్తుందా, లేకపోతే ఈలోపే పోలీసులు అరెస్ట్ చేస్తారనేది మనం వేచి చూడాలి. అయితే ఈ వ్యవహారం పైన రాష్ట్రంలో కొన్ని పార్టీలు కూడా స్పందించాయి. ఇక బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు మాట్లాడుతూ, మా పార్టీ నుంచి ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా, రీపోస్ట్ చేసినా రాత్రికి రాత్రే వెంటనే అరెస్ట్ చేస్తారు. మరి ఎందుకు ఈ కేసులో అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీరేమైనా కుమ్మక్కయ్యారని చెప్పి ఆయన అయితే ఆరోపించడం జరిగింది. ఇక అలాగే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ, ఈ వ్యవహారానికి అలాగే పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం బండి సంజయ్ గారి కుటుంబ వ్యవహారం మాత్రమే, ఖచ్చితంగా అయితే చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరో విషయం, మీరు ఖచ్చితంగా అయితే ఈ వ్యవహారం పైన, ఈ కేసు పైన కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.